చీరాల మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ ఆవరణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా 4వ విడతలో భాగంగా చీరాల మున్సిపాలిటీ పరిధిలో 957 స్వయం సహాయక సంఘాలకు మొత్తంగా 6,49,44,640 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. పేదల పక్షపాతి మన జగనన్నని, రాబో ఎన్నికల్లో మరలా మన జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు. జరిగే పరిణామాలన్నీ మీ అందరికీ కూడా తెలుసు. ప్రత్యేకించి చీరాల నియోజకవర్గంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎలక్షన్స్కి సరే మన పార్టీల తరఫున నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, పైనుంచి అధిష్టానం ఉంటుంది, అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా మళ్ళీ మీ అందరిని కూడా కలవటం, మీ అందరిని కూడా కోరటం, మీ విలువైన ఓటుని తప్పకుండా మాకు మద్దతు తెలపాలని చెప్పి కోరటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరోసారి మా కౌన్సిలర్స్ ద్వారా, మా చైర్మన్ ద్వారా, వైస్ చైర్మన్ ద్వారా, మా ఇన్ఛార్జెస్ ద్వారా మీ అందరి దగ్గర కూడా మళ్ళీ వస్తాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తా అని చెప్పి ఆశిస్తా ఉన్నాను. మొన్న 22 మన ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా మీ అందరూ కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అందరూ కూడా వచ్చున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. అయ్యేంత వరకు కూడా అందరూ కూడా ఉండి భోజనం చేసి వెళ్ళినందుకు నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాను.